వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో పెళ్లి చేసుకుందన్న కోపంతోనే సునీత హత్య. 110 కోట్ల మంది హృదయాల్లో ఇప్పటికీ శివాజీ జీవిస్తూ ఉన్నాడు. క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. చంద్రబాబు పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు అయింది. హత్య కేసులో బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన KNR టవర్స్లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు వల్ల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడ నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ఏదైతే మెర్జర్ కావాలని కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ తీసుకున్నామో అందులో భాగంగా రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో జేఏసీ ఫామ్ అయిన తర్వాత జేఏసీలో చర్చలు జరిగినాక జేఏసీలో అడ్వైజులు తీసుకున్నాం. ఏమేమి కార్యాచరణ తీసుకోవాలి, ఏమేమి ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేసినాము. అందులో భాగంగా ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే ఇట్లా క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టాలి. దాంట్లో కూడా యువతలు కూడా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా మెర్జ్ కావాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈరోజు రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో దాని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేసేది శరత్ మరి తరుణ్ యూత్ అందరు కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ ఈ టోర్నమెంట్ పేరు కూడా కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అని పేరు పెట్టారు. ఇందులో అందరూ భాగస్వామ్యాలు అవుతారు, అందరూ పాల్గొని దీంట్లో ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా యూత్ కూడా అందరు కోరుకుంటుండ్రు, క్రీడాకారులు అందరూ ఏం కోరుకుంటారు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలని డిమాండ్ ఉంది. కాబట్టి ఇది కూడా మెర్జర్ మూమెంట్లో భాగంగానే ఇవన్నీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి యావత్ కంటోన్మెంట్లు ఉన్న అన్ని కాలనీసు, అన్ని బస్తీలు, అన్ని సంఘాలతో పాటు యువత కూడా క్రీడాకారులు కూడా ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్లో మెర్జ్ చేయాలి, ఎలక్షన్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డెవలప్మెంట్లు జరగాలంటే మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే 1200 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ వస్తలేదు. ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ కూడా సెంట్రల్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెడతలేదు. మెర్జ్ చేస్తుందని మెర్జ్ కమిటీ వేయడం, సంవత్సరం రాచరిక వ్యవస్థ లేక ఒక రాజపత్రం ఇచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళకు పత్రం ఇచ్చుకుంటూ పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, లేకుండా చూస్తుంది. డెవలప్మెంట్ జరగాలి, ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్లో మెర్జ్ అయితేనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈ చుట్టుముట్టంతా రానున్న 4 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మల్కాజ్గిరి కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఎలక్షన్లు అవుతున్నప్పుడు మనకే ఎలక్షన్ ఉండని విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ఈ తొందరగా మెర్జ్ కావాలని ఒక డిమాండ్ తోటే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్. ఒక్క పార్టీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది, బీజేపీని ఎదిరిస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, రాష్ట్రంలో మేము కొట్లాడుతున్నాం. ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం.
కానీ అమ్మ మన రాష్ట్రంలో ఈ ఒక్క ఉపాధి హామీ సమస్యలే, ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్యలు ఉన్నాయి, ఎంతో మందికి ఇల్లులు రావటం లేదని చెప్తున్నారు, ఎంతో మందికి పెన్షన్లు రావటం లేదంటున్నారు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీ తరఫున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా వెనకాల మీరుండాల్సిన అవసరం ఉంది. మీరే కనుక లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. అందుకే చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదరించండి, హస్తం గుర్తుని మళ్ళీ ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ హస్తం గుర్తు, ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ జరగాలన్నా, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, మళ్ళీ రుణమాఫీ కావాలన్నా, మళ్ళీ పేద వాళ్ళకి ఇల్లులు కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. ఈ పార్టీ మీ పార్టీగా ఉండింది, ఈ పార్టీ మీ పార్టీగా ఉంది, ఈ పార్టీ మీ పార్టీగా ఉండబోతుంది. ఇది మా వాగ్దానం మీతో. మళ్ళీ చెప్తున్నాం, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించే రోజు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసి చూపిన అన్ని పథకాలను బ్రహ్మాండంగా అమలు చేస్తామని మీకు మాటిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డ, భారత జాతి గర్వించే బిడ్డ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాన్ని ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో ఇలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు మొఘల్ చక్రవర్తుల దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడంలో, భారత జాతి ప్రాణాలని, మానాలని కాపాడంలో ఆయన చేసిన త్యాగం ఇవాళ జాతి ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబం చిత్రహింసలకు గురైనప్పటికీ కూడా నా ప్రజలే ముఖ్యమని, నా దేశమే ముఖ్యమని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ గారు. ఇవాళ ఈ తరం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ మనం కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల త్యాగాల పుణ్యం అనే విషయాన్ని మనం వేసుకోవడమే కాదు, రాబోయే తరాలకు కూడా అందించడం మన కర్తవ్యం. ఈరోజు శంషిగూడలో రవి యాదవ్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఈ శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజానికానికి శివాజీ మహారాజ్ యొక్క త్యాగం, శివాజీ మహారాజ్ యొక్క ఇవాళ కమిట్మెంట్, శివాజీ మహారాజ్ యొక్క దేశభక్తి ఈ ప్రాంత ప్రజానికానికి అందిస్తుందనడంలో, స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే కాలంలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని కాపాడే క్రమంలో ఇవాళ యువకులు చేస్తున్న ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పి ఈ ప్రాంత ప్రజానికానికి నేను కోరుతూ, ఈరోజు శివాజీ మహారాజ్ మరణించి కూడా 140 కోట్ల హృదయాల్లో జీవిస్తున్న బిడ్డ. ఇవాళ భూమి ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు శివాజీ మహారాజ్ ఈ భారత జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, శివాజీ మహారాజ్కి జై, భారత్ మాతాకి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.